పథకం ఉంది, అది చేదోడు పనులు వారికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు అట్లానే అందరికీ ఇవ్వాలంటారు. అట్లా కొన్ని ఎందుకు పథకాలు ఆగుతున్నాయి అని అంటే 4 వీలర్స్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ కానివ్వండి, అంటే వాళ్ళు కొంచెం హైగ్రేడ్ పీపుల్ అన్నారు. 4 వీలర్ ఉంది అని అంటే వాళ్ళు ఆర్థిక పరంగా కొంచెం బాగున్నారు. అట్లాంటి వాళ్ళకి కొన్ని ఆగుతాయి. అట్లా మీరు చేయలేదు అని అంటే చేయలేదు అని ఏం చేయలేదు అని నెగిటివ్ టాక్ వచ్చినా సరే తిప్పుకునే ప్రయత్నం మనందరికీ. ఇప్పుడు ఒక మాట మాట్లాడారు అని అంటే అది ఎందుకు రావట్లేదు అనేది కూడా ఇది ఉండాలి. అట్లాగే మనం కూడా రెండు కళ్ళలాగా మన రాష్ట్రాల ముందుకు నడుస్తున్నారు కాబట్టి అట్లాంటి మంచి అడుగు పడుతున్న వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే మైనారిటీ కోసం జగనంతా మన భవిష్యత్తు కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నది. ఎట్లాగా ఓటు రూపంలో మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మన జగనన్న గెలిపించుకుంటే మన పిల్లలకి ఇంగ్లీష్ జగన్ అని చెప్పేసి బాగుంటుంది కదా. కాబట్టి మనం అందరం కూడా కష్టపడాలి. చెప్పి కూడా చేయడం అన్నీ కూడా చక్కగా ఈ కాంగ్రెస్ లో ఇచ్చారు కాబట్టి ఇవి కూడా అగ్రహానికి ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ నంబర్ ఒకటి ఉంది, ఆ నమ్మకం నేను జగన్ అని చెప్పేసి ఒక నంబర్ కూడా ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? ఈ 5 క్వశ్చన్స్ కూడా వాళ్ళకి వివరంగా చెప్పి ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా, అది కూడా మంచి జరిగింది అని వాళ్ళు చెప్తే జరిగిందని చెప్పండి. అలాగే జరగలేదు అని జరగలేదు. అలాగే గత ప్రభుత్వంలో కానీ జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు డబ్బులను నేరుగా మీ అకౌంట్లకు వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా, అది కూడా మనం చెక్ పెట్టాలి. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలి అనుకుంటున్నారా? ఇప్పుడు మన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో మనకి కొనసాగించాలా?